అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తిరుపతిలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కూడా గత 30 రోజులుగా న్యాయవాదులు ఆందోళన బాటన పట్టిన పరిస్థితి. అయితే ఆందోళన బాటన పట్టినప్పటికీ కూడా అటు రాజకీయ సంఘాలు కావచ్చు, ఇతరత్ర ఎవరు కూడా సంఘీభావం తెలిపని పరిస్థితి. ఒక రకంగా వామపక్ష పార్టీలు మినహాయించి అటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ కావచ్చు, ఎవరు కూడా ఇదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు తిరుపతిలో ఏర్పాటు చేయాలని నిరసిస్తూ న్యాయవాదులు చేపట్టినటువంటి ఆందోళనకు మద్దతు తెలుపనిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం, చూడొచ్చు. మనం ప్రధానంగా కోర్టు ప్రాంగణం వద్ద ఏదైతే గత 30 రోజులుగా కూడా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అటు న్యాయవాదులు న్యాయమైనటువంటి ఏదైతే గతంలో కూడా చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది, ఏదైతే హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచ్ ఏర్పాటు చేస్తామని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలోకి వచ్చాక కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆయన ఎన్నికల సందర్భంగా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆయన 3 రాజధానులు తెరపైకి తెచ్చారు. అయితే ఇద్దరు కూడా ఊగిసలాటల మధ్య అసలు కడప జిల్లాకు కావచ్చు, అటు ఇతర జిల్లాలకు కూడా తీరని అన్యాయం ఎదురవుతుంది. రాయలసీమ ప్రాంతంలో ఎవరైనా ఒకవేళ ఎర్రచందనం కేసులో ఇరుక్కున్నా, అదేవిధంగా గంజాయి కేసులో ఇరుక్కున్నా వారంతా కూడా తిరుపతికి వెళ్ళాలంటే కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎందుకంటే గతంలో ఏ కోర్టులో ఉండే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆయా ప్రాంతాల్లోనే, ఆయా జిల్లా న్యాయస్థానాల్లోనే ఉండేది. అయితే ప్రస్తుతం వీటన్నిటిని కూడా గతంలో ఎర్రచందనంకి సంబంధించినటువంటి కేసుల వ్యవహారానికి సంబంధించి అటు తిరుపతిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గంజాయి కేసులకు సంబంధించినటువంటి వాటిని కూడా తిరుపతిలో ఏర్పాటు చేస్తూ కూడా ఒక జీవోను తీసుకురావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో న్యాయవాదులు ఏమంటున్నారన్నటువంటి విషయం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు న్యాయవాదులు ఏంటన్నా అసలు చెప్పండి. సార్, నా పేరు బొగ్గుల గుర్రప్పనాయుడు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కడప. సార్, 28/11/2024 తారీఖున రాష్ట్ర ప్రభుత్వము జియో నెంబర్ 145ను తీసుకురావడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు 13 జిల్లాలు రాష్ట్రంలో ఉన్నప్పుడు 13 జిల్లాల్లో కూడా ఎన్డీపీఎస్ కోర్టులు రన్ అవుతూ ఉన్నాయి. అంటే గాంజా కేసులన్నింటినీ కూడా ఏ జిల్లా కేంద్రంలో ఆ జిల్లా కేంద్రంలోనే విచారిస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి మరి ఎవరు సలహా చెప్పారో ఏమో కానీ ఈ 13 జిల్లా కోర్టుల్లో న్యాయం జరగనిది కేవలం 5 కోర్టుల్లోనే న్యాయం జరుగుతుంది, 5 కోర్టులోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతాము, ఈ జ్యూరిస్డిక్షన్ అంతా కూడా రాయలసీమకు సంబంధించి తిరుపతిలో పెడతాము, 4 జిల్లాల వారు కూడా అక్కడికి వెళ్ళి కేసులు విచారించుకోవాలా, అక్కడ మళ్ళీ డబ్బులు అదనపు భారం పడుతూ చేయడం అనేది చాలా అనాలోచిత నిర్ణయం అని చెప్పేసి ఒక బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆ నిర్ణయాన్ని ఖండిస్తున్నాను. రెండవ విషయం ఏమంటే, ఇక్కడ గతంలో రెడ్ ఛానల్ కేసెస్ ఏ కోర్టులో జిల్లా కోర్టులో నిర్వహించేవాళ్ళు, యాక్చువల్గా అవి మఫ్సిల్ కోర్టులు నిర్వహించేవాళ్ళు, అయినా జిల్లా కోర్టుకు పెట్టారు. జిల్లా కోర్టుల నుంచి మళ్ళీ తిరుపతి కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ల్యాండ్ అక్విజిషన్ పిటిషన్స్ అని చెప్పేసి ఎల్ఏఓపీలు అని చెప్పేసి తిరుపతికే కడప నుంచి తరలించారు. ఈ విధంగా రోజుకొక కోర్టు తిరుపతిలో ఏర్పాటు చేసుకుంటూ పోతే సామాన్యుల కక్షిదారులకు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మీరు గమనించారా? ప్రజల ముంగిటికే న్యాయం, ప్రజల ముంగిటికే పాలన అని చెప్పి మీరు ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఎందుకు మీరు ప్రజల ముంగిటికే న్యాయం పెట్టకుండా పోతున్నారు? ముఖ్యంగా మీరు ఒకటి గమనించాలా, గాంజా కేసులను తిరుపతిలో పెట్టడానికి ఏమి ప్రాధాన్యత తీసుకున్నారు? అసలు రాయలసీమలో గంజా అనే పంటనే పండదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాయలసీమ 4 జిల్లాల ప్రజలు, కచ్చిదారులు తిరుపతికి వెళ్ళాలంటే ఎంత వ్యయ ప్రయాసాలకు గురి కాబడతారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సామాన్యులైతే ఒక రకం, డబ్బున్న వాళ్ళైతే ఒక రకం. ఇప్పటికే ప్రజల్లో డబ్బున్న వాళ్ళకే న్యాయం దక్కుతుంది, డబ్బులు లేని వాళ్ళంతా జైళ్ళలో మగ్గిపోతున్నారు అని ఒకవైపు న్యాయస్థానాలే ఫ్రీ బెయిల్స్ ఇవ్వండి, సెల్ఫ్ బాండ్స్ ఇవ్వండి అని చెప్పే దశలో మీరు తిరుపతిలో కోర్టు పెడితే ఎవ్వరికి కూడా ఆర్థికంగా వాళ్ళను బెయిల్ పెట్టుకునే శక్తి కూడా ఉండదు. జైళ్ళకు అదనపు భారం పడుతుంది. అదనపు భారం పడమే కాకుండా ఈ గంజా కేసులు విచారించే అధికారము డిఎస్పీకి, సర్కిల్ ఇన్స్పెక్టర్కి అధికారం ఉంటుంది. మరి వీళ్ళు కూడా కర్నూలు బార్డర్ నుంచి, అనంతపూర్ బార్డర్ నుంచి ఈ ఎస్ఐలు అయితేనేమి, సిఐలు అయితేనేమి, డిఎస్పీలు అయితేనేమి కేవలం అఫీషియల్ విట్నెసెస్ మాత్రమే సాక్షులుగా విచారించబడతారు. మరి వాళ్ళు పనులు వదిలిపెట్టుకొని తిరుపతికి వెళ్ళాలంటే 2 రోజులు టైం పడుతుంది. ఈ అఫీషియల్ విట్నెస్లు తిరుపతికి వెళితే ఆయా స్టేషన్స్ పరిధిలో విచారణ అనేది తగ్గిపోతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అక్కడ విచారణకు ఈ వీళ్ళను ఒకరు అరెస్ట్ చేసినట్లయితే కనుక ఎస్కార్ట్ పేరుతోటి 8 మందిని 10 మందిని ముద్దాయిలను తీసుకెళ్లాలంటే సిబ్బంది కూడా అదే రీతిలోనే 20 మందో 10 మందో పోలీసు వాళ్ళు కూడా తిరుపతికి వెళ్ళి అరెస్ట్ చేయాలా? అది ఒక రకమైనటువంటి అదనపు భారము. ఈ విధంగా
యాక్చువల్లీ ఇప్పటికే 13 కోర్టుల్లో సజావుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు ఎవరి సలహా తీసుకున్నారో అర్థం కాలేదు. న్యాయ మేధావులతో తీసుకున్నారా, లేకపోతే బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ వారితో తీసుకున్నారా, లేకపోతే పండితులతో లా సెక్రటరీతో తీసుకున్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఇదైతే విచిత్రమైనటువంటి నిర్ణయము. దీనిని ఉపసంహరించాలని చెప్పేసి గత 31 రోజుల నుంచి న్యాయవాదులుగా రిలే నిరాహార దీక్షలు కడపలో చేస్తూ ఉంటే కనీసం ప్రజాప్రతినిధులు ఇటువైపు రాకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజలకు న్యాయము సంక్షేమము చూడాల్సిన బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల బాధ్యత. మళ్ళీ ప్రజాప్రతినిధులుగా బాధ్యత ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కడప జిల్లా కోర్టు తిరుపతికి వెళ్తూ ఉంటే కడప జిల్లాలో 10 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి 10 మంది ప్రజాప్రతినిధులు ఉంటే కనీసం ఒక్కరంటే ఒక్కరు ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించారా? లేదే. ఎందుకు చేశారు వాళ్ళకు న్యాయస్థానం అన్నా న్యాయ వ్యవస్థ అన్న ప్రజలకు ఇట్లా అనేది వాళ్ళ సంక్షేమం పట్టదు, ప్రజల సంక్షేమం పట్టదు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కూడా వారు పైరవీలు చేసుకోవడము, పదవులు నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు తప్పితే ప్రజలకు ఇంత తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా జిల్లాలో 31 రోజుల నుంచి న్యాయవాదులు దీక్షలు చేస్తున్నారండి, తమరి జీవో 145ని ఒకసారి పునఃపరిశీలించండి అనే చెప్పేటటువంటి యోగ్యత, సామర్థ్యం, ధైర్యం లేనటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం కడప జిల్లా ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని ఇప్పటికే మేము న్యాయవాదులం అందరం ఆలోచిస్తూ ఉన్నాం. ఏమయ్యా, కనీసం మేము ఎవరి కోసం చేస్తున్నాం? మా కోసమా? మేము కోర్టులు ఎక్కడ పోయినా కూడా వాదించుకుంటాం, మేము డబ్బులు సంపాదించుకుంటాం. కేవలం నష్టపోయేది పేద ప్రజలు, పేద కచ్చిదారులు. ఉచిత పథకాల పేరుతో డబ్బులు ఇస్తున్నారు. ఆ ఉచిత పథకాల పేరుతో ఇచ్చినటువంటి డబ్బంతా కూడా మళ్ళీ వీళ్ళకు ముద్దాయిలకు, టీఏలకు, డిఏలకు అంత పోవడమే కాదు, అందున ముఖ్యంగా ఈ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు కేవలం 18-19 ఏళ్ళ వయసు ఉన్నటువంటి విద్యార్థులు ఇరుక్కుంటారు. వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు ఈ కేసుల్లో ఇరుక్కుంటారు. ఇరుక్కున్న వ్యక్తులు ఏం చేస్తారు? కేసుల విచారణ పేరుతో తిరుపతికి వెళ్తారు. తిరుపతికి వెళ్ళినటువంటి 4 జిల్లాలో జరిగినటువంటి 4 జిల్లాల్లో పాల్గొన్నటువంటి ముద్దాయిలు అక్కడ అసెంబ్లీ కాబట్టి వారు సంఘ వ్యతిరేక శక్తులయ్యేటువంటి అవకాశం ఉంది. తద్వారా శాంతి భద్రతలకు కూడా మనకు ఒక సమస్యగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకోసమంటే ఒక కేసు విచారణ పూర్తి అవ్వాలంటే 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడతా ఉంది. ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక సామాన్యమైన విద్యార్థి కనుక కేసులు ఇరుక్కుంటే దానిని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి 8 సంవత్సరాలు తిరుపతి నుంచి, కర్నూలు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందో చెప్పండి. అతను సేవించినటువంటి డబ్బు 100 రూపాయలు 200 రూపాయలు సేవించింది, దానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. దానికోసం అతడు ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది. లేకపోతే వారెంట్ ఇచ్చి జైల్లో పెడతారు, వాయిదాకు పోకపోతే జైలు ఇస్తారు. దానికోసమైనా చెప్పి అతను ఏం చేస్తాడు? అఘాయిత్యాలకు, అకృత్యాలకు పాల్పడతారు. అందున తిరుపతి ఒక పరమ పవిత్రమైన క్షేత్రం. ఇటువంటి గాంజా కేసులు విచారిస్తూ ఉంటే అక్కడ ఫ్రీ జోన్ అది. ఆ జోన్లోకి వెళ్తే అక్కడ మహిళలకు భద్రత ఉంటుందా అని నేను ముక్కుసూడిగా మా క్యాబినెట్ను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ఇట్లా ఇన్ని సమస్యలు పెట్టుకొని మీరు సజావుగా జరిగేటటువంటి గాంజా న్యాయ వ్యవస్థ విచారణను ఎవరిని ఆలోచించకుండా కేవలము 5 చోట్ల మాత్రమే కోర్టులు ఏర్పాటు చేయడం, 13 కోర్టులు చేయలేనటువంటి పనిని 5 కోర్టులు ఎలా నిర్వహిస్తాయి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రజాప్రతినిధులారా, ఇప్పటికైనా కడప జిల్లా ప్రజాప్రతినిధులారా, 52 మంది రాయలసీమ ప్రజాప్రతినిధులారా, మీకు నష్టంగా ఈరోజు కలగకపోవచ్చు, రేపు మీ బిడ్డలకు, మీ బంధువులకు, మీ అనుచరులకు ఈ సమస్య రావచ్చు. ఆ రోజున ఈ చట్టము, ఈ జీవో ఇంప్లిమెంట్ అయిందంటే కనుక మీరు కూడా ఆ రోజు ఏం చేయలేరు. ఈరోజు ఈ పదవి ఉంటుంది, రేపు పోతుంది, పదవి పోతుంది. ఆ తర్వాత మీరు కూడా తిరుపతి చుట్టూ తిరగాల్సి వస్తుంది. తద్వారా మీరు మనోవేదనకు గురవుతారు. అవసరమైతే మీరు కూడా ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నమవుతాయని మీరు గుర్తు చేసుకోండి. చైతన్యవంతం కండి. ముఖ్యమంత్రి దగ్గర మీరు స్వేచ్ఛగా మాట్లాడండి, దాని గురించి పరిశీలించండి. మీకేమి పదవులు పోవు. మీరు ధైర్యంగా ప్రజల కోసం మీరు ఎన్నుకోబడినారు, ప్రజల చేత ఎన్నుకోబడినారు. తద్వారా మీరు ముఖ్యమంత్రికి మంచి సలహా ఇవ్వండి. మంచి సలహా ఇచ్చి మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు తెలియజెప్పండి. లేకపోతే మాత్రము ఇది ప్రజాబుద్ధ్యంగా మారి
ప్రజల గతంలో ల్యాండ్ అక్విజిషన్ కోసము గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ స్పందన వచ్చిందంటే కనుక ప్రభుత్వాలే తారుమారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు ఏమవుతుంది లేని, గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన న్యాయవాదులే ముందుండి నడిపించి ఎన్నికల్లో చూపించినటువంటి సత్తా మళ్ళీ ఈ జీవో పైన కూడా చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి క్యాబినెట్కు నేను చేతులెత్తి దండమెత్తి నమస్కరిస్తూ చెప్తున్నా, మీరు ఒకసారి పునరాలోచించకపోతే ఈ అధికారం కూడా పోయేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో మరొక న్యాయవాది ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించిన కేసులన్నింటినీ కేంద్రీకృతం చేసేదానికి ఉద్దేశంలో ప్రభుత్వము ఒక జీవో పాస్ చేసింది. ఈ జీవో ప్రకారము రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లా కోర్టులలో ఉండే కేసులన్నింటినీ 5 కేంద్రాలుగా ఏర్పాటు చేసి అక్కడ జరపాలని నిర్ణయించింది. వందల వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ 5 ప్రాంతాల్లో 5 జడ్జీలు దీన్ని పరిష్కరించాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను గుర్తించకుండానే ఎర్రచందనం కేసులను కేంద్రీకృతం చేసింది తిరుపతిలో. దానివల్ల కేసులు పరిష్కారం జరగడం లేదు, అన్నీ పెండింగ్లో ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వము మొండిగానే ఆ విషయం మీద ఈ ఎన్డీపీఎస్ కేసులను కూడా తిరుపతిలో ఒక కోర్టును, వైజాగ్లో కోర్టును, గుంటూరులో కోర్టును 5 కోర్టులను ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ ఏర్పాటు చేయడం అనేది ఎవ్వరికీ లాభదాయం కాదు. కోర్టులలో కేసులు త్వరగా పరిష్కారం కావు, కక్షిదారులకు ఇబ్బందే, సాక్షులకు, ముఖ్యంగా సాక్షులకు, పోలీసు వాళ్ళకు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే సాక్షులను మీరు తిరుపతి దాకా తీసుకుపోవాలంటే అంత ఈజీ అయిన విషయం కాదు. 1 రోజు 2 రోజులు ముందే మీరు తిరుపతిలో ఉండాలా. తిరుపతి ఒక పిలిగ్రిమ్ ప్లేస్, అది ఎక్కువ ప్రపంచంగా యాత్రికులందరూ ఆడికి వచ్చే ప్రదేశం. అక్కడ వసతులు చాలా తక్కువ. ఇంకొకటి ఏంటంటే ఈ ఎన్డీపీఎస్ కేసుల్లో ఉండే ముద్దాయిల పైన ఉండే కేసులకు వీళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వీళ్ళు తిరుపతిలో ఇప్పటికే ఎర్రచందనం సంబంధించిన ముద్దాయిలు వాళ్ళ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది మాకు తెలిసిన సమాచారం. ఇప్పుడు ఎన్డీపీఎస్కు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ మకాం వేస్తే తిరుమల లాంటి పవిత్రమైన ప్రాంతాల్లో ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు మీరు తిరుపతిని కేంద్రంగా చేసుకొని చేస్తున్నారో అర్థం కావడం లేదు. అది ప్రపంచమంతా వచ్చి యాత్రికులు వచ్చే ఒక ప్రాంతం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రభుత్వము ఏమాత్రము దాన్ని ఖాతరు చేయకుండా ఈ రకంగా నిర్ణయం తీసుకుంది. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి మాత్రమే ఒక ప్రభుత్వము చేసిన తప్పు నిర్ణయం వల్ల ఆ ప్రభుత్వమే గద్దె దిగిపోవాల్సి వచ్చింది. కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్టే అది గమనించండి. ఇప్పుడు మళ్ళా అదే తప్పు ఇప్పుడు ఉండే ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. దానివల్ల ప్రభుత్వము తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము న్యాయవాదులుగా ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే సాధ్యాసాధ్యాలను విచారించుకోండి. ఎప్పటికి కూడా డీసెంట్రలైజేషన్ జరగాల. ప్రజల ముంగిటికి న్యాయము అనే నినాదం ఏమైపోయింది? ఈ న్యాయ వ్యవస్థ చాలా ఖరీదుగా మారిపోయే రోజులు వస్తున్నాయి. తిరుపతికి పోవాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. ప్రభుత్వం దీన్ని తొందరగా నిర్ణయించుకొని ఈ జీవోను వెంటనే రద్దు చేయకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రమవుతుంది. తీవ్రమయ్యి రాజధానికి కూడా పోకే ప్రమాదం ఉంది. మేము డీజీపీ ఆఫీసును కూడా ముట్టడిస్తాము, రాజధానికి కూడా వస్తాము, చంద్రబాబు నాయుడిని కూడా నిలదీసేదానికి ఏమాత్రం వెనుకాడం. కాబట్టి ప్రభుత్వం వెంటనే తన పునరాలోచించి వెంటనే రద్దు చేసి యథాతథంగా ఏ జిల్లా కోర్టులో ఉండే కేసులు ఆ జిల్లా కోర్టులో ఉండే విధంగా చేస్తూ న్యాయస్థానాలకు డబ్బులు ఇవ్వండి. కోర్టు బిల్డింగ్లు బాగలేవు, ఫర్నిచర్ లేదు, ఇక్కడ స్టాఫ్ లేదు, న్యాయమూర్తులు లేరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేరు. వాళ్ళని అపాయింట్ చేయడం వదిలిపెట్టి మీరు ఈ రకంగా కోర్టులన్నింటినీ కుదించి చేయడం అనేది ఆలోచన చాలా తప్పుడు ఆలోచన. మీకు అది దాన్ని ఏ రకంగా మీరు ఆలోచించినారో తెలియదు. పోలీసు వారు ఏ రకంగా, డీజీపీ గారు దీనికి ఏ రకంగా సహకరిస్తున్నారో ఆయనకే అర్థం కావాలా. ఆయన పోలీస్ మెన్ను ఇక్కడ నుంచి సాక్షులను తీసుకుపోవాలంటే పోలీసు వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వరు, వాళ్ళకి ఇచ్చే వారంటీ వాళ్ళకు వైగే ఉంటుంది. మిగతా సాక్షులను తీసుకుపోవాలంటే చాలా కష్టం వాళ్లకు. పోలీస్ కానిస్టేబుళ్ళ బాధలు మరి డీజీపీ గారు తెలియకపోవడం అనేది చాలా బాధకరమైన విషయము. ఇది గమనించాలా. వెంటనే ఈ జీవోను రద్దు చేసి యథాతథంగా పెట్టాలా. మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, ఎర్రచందనం కేసులను కూడా ఏ ప్రాంతం కేసులను ఆ ప్రాంతానికే పరిమితం చేసి అక్కడే జరిపే విధంగా చేయాలా. అదేవిధంగా ఈ
కేసు భూ ఇవి ల్యాండ్ సంబంధించిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి ఆడ. ఇది ఈ ప్రాజెక్టుల కింద పోయిన భూసేకరణ కేసులకు సంబంధించినవి కూడా తిరుపతి ల్యాండ్ కేసులు కూడా అక్కడ ఉన్నాయి. అవి కూడా ఏ ప్రాంతం కేసులు ఆ ప్రాంతంలో ఉండాలి. తిరుపతి నుంచి పోయిన కేసులు ఏమీ లేవు. తిరుపతిలో ఎక్కడా భూములు కొనక భూములు లేవు. మా ప్రాంతంలో ఉండే సోమశల కింద ఉండే భూములకు సంబంధించిన కూడా తిరుపతి పోవాలా. ల్యాండ్ అక్విజిషన్ కేసెస్ కూడా తిరుపతిలో పెట్టినారు. బాధాకరణ విషయం ఇది. ఏ కోర్టుకు ఆ కోర్టు పెట్టాలా? కడపలో ఉండే కోర్టులన్నీ అన్ని ఊర్లకు పంచినారు. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేటి అన్ని ఊర్లకు పంచినారు. మళ్ళీ ఇవన్నీ తీసిపోయి మళ్ళీ తిరుపతిలో పెట్టాలనుకోవడం మూర్ఖత్వం. కాకపోతే ఇంకేమనుకోవాలి దీన్ని? ఎట్టి పరిస్థితుల్లో ఏ కోర్టులలో ఉండేవి ఆ కోర్టులో జరగాల. ల్యాండ్ అక్విజిషన్ కేసులను, ఎర్రచందనం కేసులను, ఈ నార్కోటిక్ డ్రగ్ కేసులను యథాతథంగా ఏ కోర్టులో జరుగుతున్నాయో ఆ కోర్టులో పెట్టే ప్రయత్నం చేయాలి. చేయకపోతే ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతుంది. ప్రజా ఉద్యమంగా మారితే గత ప్రభుత్వానికి జరిగిన దుష్పరిణామాలే ఈ ప్రభుత్వానికి కూడా జరుగుతాయనే దానికి ఏమాత్రం సందేహం లేదు. సో మొత్తం మీద ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు తిరుపతిలో ఏర్పాటు చేయడాన్ని కూడా నిరసిస్తూ కూడా న్యాయవాదులు ఒక రకంగా ఆందోళన బాటపడ్డారు. అయితే కొందరు మహిళా న్యాయవాదులు ఉన్నారు. వారిని కూడా అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండబోతాయన్నటువంటి విషయం ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ప్రభుత్వాన్ని మేము విన్నవించుకున్నది ఒకటేనండి. ఇటువైపున జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్ ఉండాలి, హెడ్ క్వార్టర్లో ఎన్డీపీఎస్ యాక్ట్ కోర్టు ఉండాలనే విషయం అందరికీ తెలుసు. అంత త్వరగా ఎందుకు మార్చాలని నిర్ణయానికి వచ్చారో మాకు అర్థం కావడం లేదు. దీనివల్ల కక్షిదారులే కాకుండా న్యాయవాదులు కూడా ఇబ్బంది ఉంటుంది. న్యాయవాదుల ఉపాధి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఇంకా చిన్న విషయాలకు కూడా మీరు అన్ని తిరుపతికి అతి పవిత్ర స్థలమైన తిరుమలకు తిరుపతికి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఇలాంటి కక్షిదారులు తీసుకురావడం అనేది ఎంతవరకు సమంజసమైనది ఆలోచించి దీని మీద తగు నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పార్టీలకు సంబంధించి ప్రజాప్రతినిధులు 10 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మీకు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి లేదు. అటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, చివరకు మీ పార్టీకి సంబంధించిన జనసేన పార్టీ తరఫున మీరు న్యాయవాదిగా ఉన్నారు. కాబట్టి మీ పార్టీ వాళ్ళు కూడా మద్దతు తెలపడాన్ని ఎలా చూడాలంటారు? ఇందులో పార్టీలకు అతీతంగా చేస్తున్నారు. న్యాయవాద వృత్తి మీద, న్యాయవాదుల మీద ప్రజలకు ఒక అవగాహన ఉందండి. ఎలాంటిదంటే న్యాయవాదులు ఏదైనా సంపాదన కోసం చేస్తున్నారు వాళ్ళని ఒక ప్రెజుడిస్ అయితే ఉంది. కాబట్టి అందువల్ల రాలేదని నేను అనుకుంటున్నాను. ప్రజల్లో దీని పట్ల అవగాహన లేదు కాబట్టి ఎవరు ప్రజాప్రతినిధులు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడాను ఈరోజు కరెంటు బిల్లు పెరిగిందానో ఇంకేదో ధర పెరిగిందానో ప్రజలు ధర్నా చేస్తే వెంటనే స్పీడ్గా వాళ్లకు అందులో ఓట్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి చేస్తారు. ఇది న్యాయవాద వృత్తికి సంబంధించింది కాబట్టి వాళ్ళే చేసుకుంటారని ఒక ఆలోచనతో రాలేదని నేను అనుకుంటున్నాను. ఇది పార్టీలకు అతీతంగా మేము చేస్తున్నాము. పార్టీకి సంబంధించింది ఏ పార్టీకి సంబంధించింది కాదు, పార్టీలకు అతీతంగా చేస్తున్నాము. సో అదేవిధంగా ఈ వ్యవహారం పార్టీలకు అతీతంగా చేస్తున్నాం, అతీతంగా మద్దతు కూడా కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఇప్పటికి వరకైతే రాజకీయ పార్టీలు ఏదైతే సీఎం తీసుకున్న నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. అట్ ది సేమ్ టైం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్తారా? దీని విషయం తీసుకెళ్ళామండి. ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మా బార్ ప్రెసిడెంట్ గారు తీసుకెళ్లారు. ఆయన అవగాహనలో ఉంది. ఆయన దీన్ని పరిశీలిస్తే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సో మొత్తం మీద ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వ్యవహారం కూడా ఒక రకంగా వివాదాలకు దారితీసిన పరిస్థితి. గతంలో జిల్లా కేంద్రాల్లో సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఏదైతే గంజాయి కేసు కావచ్చు, అదేవిధంగా ఎర్రచందనం ల్యాండ్ అక్విజిషన్ కేసులు కూడా ఎక్కువ శాతం ఏ జిల్లాకు సంబంధించి ఆయా జిల్లా కోర్టుల్లో పరిష్కారం అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గంజాయి కేసులను కూడా తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కూడా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ను తీసుకొచ్చి ఆయన తప్పు చేశారు, అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గడ్డు పరిస్థితి వచ్చింది. సేమ్ అదే పరిస్థితి రాబోయే రోజుల్లో చంద్రబాబు కూడా వచ్చే పరిస్థితి లేకపోలేదు. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తిరుపతిలో ఏర్పాటు చేయడాన్ని కూడా అది పునఃపరిశీలించాలి. ఆ నేపథ్యంలోనే దాన్ని పునఃపరిశీలించి యథావిధిగా కొనసాగించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సైతం వెనుకాడే ప్రసక్తి లేనటువంటి విషయాన్ని మనతో పడినటువంటి న్యాయవాదులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.